పబ్లిక్ లో ఒక ప్రాబ్లం అయితే నడుస్తుంది సార్. ఇప్పుడు మనకి ఆర్టీసీ బస్ ఒకటి ఫ్రీ ఇచ్చారు. జనాలు ఎక్కువగా రద్దీ ఉండడం వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని రాష్ట్రంలో అది సాధ్యమైనంత వరకు మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ ఇది మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి సమస్య అయితే కాదు. విద్యార్థులకి బస్సులు రవాణా విషయంలో అనేది అయితే ఫస్ట్ నుంచి కూడా సమస్య. కానీ ప్రస్తుతానికి ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్ పాస్లో, అలాగే ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళే అధికారులు, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రయాణంలో ఎక్కువ బస్సులు చాలీ చాలగా ఉన్న కొరత అయితే ఉంది. అది ఆటో వాళ్ళు ఇబ్బంది పడ్డారని వాళ్ళకి 15,000 ఇచ్చారు. సో మరి ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ చూసినా ముందు వీళ్ళందరూ ఎక్కేస్తే విద్యార్థులు ఆ టైంకి వెళ్ళడానికి కాలేజీకి మెయిన్ ఇంపార్టెంట్ టైంకి వెళ్ళడానికి వెళ్ళే ఇబ్బంది పడుతున్నారనే విషయం వచ్చింది సార్. మీ వరకు వచ్చిందా? వస్తే ఏం చేస్తారు? యువత సతమతం అవుతున్నారు ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగానే ఆయన కూడా త్వరితగతిన నేను ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అవన్నీ తెలుసుకుంటుంది. ఎక్కువ వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు బస్సుల్ని పెంచే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రవాణా శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా సన్నిహితం చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు జాతీయ పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు అడిగర్ల సతీష్తో మనం ముఖాముఖి కార్యక్రమం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. అసలు స్టార్టింగ్ మీరు ఎంతవరకు చదివారు? ఫస్ట్ నాయకత్వంలోకి లేకపోతే పొలిటికల్లోకి రావాలని ఎందుకు పుట్టింది? ఆల్రెడీ నేను విద్యార్థి దశ నుంచే ఒక 6th క్లాస్ 7th క్లాస్ దగ్గర నుంచే స్కూల్ క్లాస్ పీపుల్ లీడర్ అని, తర్వాత స్కూల్ పీపుల్ లీడర్, స్కూల్ ఎస్పీఎల్ కింద, తర్వాత కాలేజీ లెవెల్లో కాలేజీ సెక్రటరీగా, ఒక విద్యార్థి విభాగం దగ్గర నుంచి కాలేజీ సెక్రటరీగా గెలవటం, తర్వాత అటు నుంచి అలా ఇంకా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఒక గ్రామీణ వాతావరణ రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి నన్ను రావడానికి మంచి ప్రేరేపణలు జరిగాయి. ఆ విధంగానే నేను ఫస్ట్ నుంచి కూడా క్రమేణా అలా సమాజంతో ప్రజలతో మమేకం అవుతూ ఈనాడు విద్యార్థి విభాగంలో కూడా పనిచేసి తర్వాత నా యొక్క లక్ష్యాలకు కానీ నా యొక్క ఆశయాలకు కానీ అనుగుణమైనటువంటి పార్టీలో నేను ఇప్పుడు కొనసాగడం జరుగుతుంది. వస్తూనే ఎన్ని డిఫరెంట్ పార్టీలు ఉండగా ఒక ఆర్ఎస్ఎస్ లోనే జాయిన్ అవ్వాలని కారణం ఏంటి? అందులో మీకు నచ్చింది లేకపోతే దాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చారా? ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు. ఆర్ఎస్ఎస్ అనేది స్వతంత్రం రాక మునిపే ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి కేశవరావు బలరాం హెడ్గేర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అప్పుడున్నటువంటి భారత స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని అప్పుడున్నటువంటి భారత స్వతంత్ర కాంగ్రెస్ లో కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి ఆయన దేశం యొక్క భవిష్యత్తు గురించి, దేశం యొక్క నిర్మాణం కోసం, దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, స్వతంత్రం రావటానికి ఏ విధంగా దేశంలో జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఉద్యమాలు చేస్తే స్వతంత్రం మనకి సిద్ధిస్తుంది అనే కాన్సెప్ట్ మీద మన యొక్క ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి కేశవరావు బలరాం హెడ్గేర్ ఎవరైతే ఉన్నారో ఆయన విద్యార్థి దశ నుంచే ఆయన డాక్టర్ వృత్తిరీత్యా ఒక పశువుల వైద్యులైన
అటువంటి ఆయన సమాజంలో ఉన్నటువంటి వైద్యం ఎవరికి అందించాలి, ఏ విధంగా చేయాలి అనే వైద్యం అనేది ట్రీట్మెంట్ అనేది పశువులకు కాదు, ముందు మనుషులకి చేస్తే మన యొక్క ఏ విధంగా చేయాలనే దాని మీద కాన్సెప్ట్ తో సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆయన 1925లో వైద్య వృత్తి అయిపోయిన తర్వాత చిన్న పిల్లవాళ్ళతో కలిసి ఒక శాఖ అని చెప్పి ఆడుతూ పాడుతూ సమాజంలో ఉన్నటువంటి ప్రేరేపిత ఉగ్రవాద యొక్క ఆలోచనలు కలిగించకుండా దేశం వైపు యువతని, మన దేశంలో ఎక్కువ మంది యువత ఉన్నారు కాబట్టి ఆ యువతని మనం సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు సంఘాన్ని స్థాపించి సంఘం ద్వారా క్రమేణా 2-3 నుంచి దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది స్వయంగా వాళ్ళ యొక్క జీవితాన్ని సంఘానికి అర్పించి దేశానికి అర్పించడం కోసం ఇప్పుడు పనిచేస్తున్నారు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక మంది పనిచేశారు. ఆ పనిచేసిన వాళ్ళు కూడా డిఫరెంట్ సెక్టార్లో, అంటే డిఫరెంట్ విభాగాల్లో పనిచేస్తూ నేడు దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు వెళ్లే దానిలో సహకరిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే నేను కూడా ఆ యొక్క చర్యలకి ప్రేరేపితం అయ్యి నేను కూడా RSS లో పనిచేయడం జరిగింది. 2004 నుండి కూడా RSS ద్వారా, తర్వాత విద్యార్థి దశ నుంచి RSS విద్యార్థి విభాగం అయినటువంటి ABVPలో పనిచేస్తూ ABVPలో అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా విద్యార్థుల హక్కుల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఈ నర్సీపట్నం ప్రాంతంలోనే, ఉమ్మడి విశాఖ జిల్లాలోనే, రాష్ట్రంలోనే అనేక ఉద్యమాలలో పాల్గొన్నాను. అనేకమైనటువంటి కేసులు కూడా అప్పుడు ప్రభుత్వాలను నా మీద పెట్టడం జరిగాయి. ఆ కేసులు కూడా మేము కేసులు కూడా ఎన్నో అనుభవించాం. ఆ చర్యల నిమిత్తం విద్యాభ్యాసం సుమారుగా నేను MBA చేశాను. MBA చేసిన తర్వాత పూర్తి సమయ కార్యకర్తగా ABVPలో పనిచేయడానికి వెళ్ళాను. అంటే ఉద్యోగము అవి ఏం చేయకుండా, యాక్చువల్లీ చదువుకున్న వాళ్ళందరూ కూడా డిఫరెంట్ మంచి పొజిషన్లో ఉండాలనుకుంటాం. కానీ దేశం యొక్క పునర్నిర్మాణం, దేశంలో భాగస్వాములు అవ్వాలి, దేశ పునర్నిర్మాణమే లక్ష్యంగా నేను ఆర్గనైజేషన్కి పూర్తి సమయ కార్యకర్తగా పనిచేయడానికి వెళ్ళాను. దాంట్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా ఒక 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తర్వాత నా యొక్క ఆలోచనకు అనుగుణంగా ఏవైతే ఉన్నాయో, నా యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడం కోసం నా యొక్క ఆలోచనకు అనుగుణంగా, నా యొక్క ధ్యేయానికి ఏవైతే లక్ష్యాలకి అనుగుణంగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో సూచించుకొని భారతీయ జనతా పార్టీలో పనిచేయడానికి భారతీయ జనతా పార్టీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. అంటే RSS లో ఉన్నప్పుడు మీరు అనుకున్నది కానీ, లేకపోతే మీరు మీ ధ్యేయం కానీ అందులో ఫుల్ఫిల్ అవ్వలేదంటారు, అందుకే BJPలోకి వచ్చారంటారా? అటువంటి ఏం కాదు. ఒక RSS లో ఉన్నప్పుడు, విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థి దశలో ఆ యొక్క విభాగం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద, విద్యార్థి సమస్యల మీద పోరాటం జరిగింది. తర్వాత ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మార్పులు, సమాజంలో ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కరించేయాలి, ఏ విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఒక సమస్యలను పరిష్కారం చేయాలంటే రాజకీయ రంగ ప్రవేశం చేసి దాంట్లో ఏ విధంగా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడే కొన్ని సమస్యలు మనం సాల్వ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ప్రస్తుతానికి BJP రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వడానికి మీ అసలు పనితనాన్ని చూసే, లేకపోతే దేని చూసి మీకు అవకాశం ఇచ్చారు? మన యొక్క పని యొక్క సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా పార్టీ అధినాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ ఎప్పుడు కూడా మన యొక్క పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నామా లేదా, పార్టీ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నామా లేదా అనే దాన్ని వాళ్ళు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఎవరైతే సమర్థవంతంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి బాధ్యతలు అనేది ఇవ్వడం జరుగుతుంటది. దాంట్లో భాగంగానే మా అధినాయకత్వం కానీ, రాష్ట్ర నాయకత్వం కానీ గుర్తించి మనకి యువ మోర్చాలో, అంటే భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగంలో నాకు ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి అల్లూరు సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జ్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నాం. నేను కొత్తగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మార్పు చేర్పులు జరిగాయి కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు కూడా, మన యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కూడా మారడం జరిగింది. వాళ్ళు కొత్తగా కమిటీని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నారు. ఆ పనిలో రాష్ట్ర పార్టీ ఏ బాధ్యతైనా సరే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి మీరు BJPలో నర్సీపట్నం నియోజకవర్గంలో, మీరు నియోజకవర్గం ఓవరాల్గా కాకపోయినా మున్సిపాలిటీలో
చాలా మనకి ప్రాబ్లమ్స్ కానీ చాలా ఉన్నాయి, అవి చెప్పుకోలేని పరిస్థితి. అలాగే పర్టికులర్గా రూరల్కి మున్సిపాలిటీకి చాలా తేడా ఉంటుంది. మున్సిపాలిటీలో కంపల్సరీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి మీ దృష్టికి వచ్చి ఎంతవరకు సాల్వ్ చేసి నర్సీపట్నం మున్సిపాలిటీలో సంబంధించినటువంటి మీరు అన్నట్టు అనేకమైన సమస్యలు ఉన్నాయి. చాలా వరకు నేను స్వయంగా గుర్తించి అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకువెళ్ళి కొంతవరకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో సమస్యలు సాల్వ్ చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేసాం. కొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనుల మీద కూడా మన యొక్క గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవి పరిష్కారం కాలేదు. నేడు భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, టీడీపీ అధికారుల కూటమిలో భాగంగా కొన్ని సమస్యలని మనం స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, ప్రస్తుత స్పీకర్ అయ్యనపాత్రి గారి దృష్టికి, అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టికి, మా యొక్క భాజపా నుండి ఎన్నికవడం, మాకు మొదటిసారి భారీ మెజార్టీతో గెలవడం, ఆయన గెలిపించిన కారణంగానైనా సరే కొన్ని సమస్యలని ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. కొన్ని సమస్యలకైతే పరిష్కారం చూపారు, తాత్కాలికంగా కావచ్చు, శాశ్వతంగా కావచ్చు. కొన్ని అయితే సమస్యలు అయితే సాల్వ్ అయ్యాయి. ప్రధానంగా మన నర్సీపట్నం మున్సిపాలిటీలో అయితే ప్రజలు కూడా ఏవైనా సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించడం జరుగుతుంది. మేము కూడా అవి అధికారులకి ఫార్వర్డ్ చేయడం, వెంటనే మేము కూడా మానిటరింగ్ చేసుకోవడం, అధికారులు పంపించడం కూడా జరుగుతుంది. సార్, అంటే వాస్తవానికి ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మున్సిపాలిటీలో కంపల్సరీ కొంతమంది ఓటర్లు కానీ మనకున్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళని తీసుకొని వెళ్ళి మీరు ప్రభుత్వ కార్యాలయంలోకి వెళ్ళేసరికి ప్రభుత్వ అధికారుల తీరు మీకు స్పందిస్తున్నారు సార్? చేయగలుగుతున్నారు? వెంటనే స్పందిస్తున్నారు. మనం ఈరోజు మన దగ్గర నుండి వాట్సాప్ ద్వారా కానీ లేదంటే త్రూ ఫోన్ ద్వారా కానీ ఎప్పుడైతే సమస్య చెప్పామో తర్వాత నెక్స్ట్ డే ఆ సమస్య లేకుండా నర్సీపట్నం మున్సిపాలిటీ వరకు మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ గారు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు. ఆ సమస్యని సాధ్యమైనంత వరకు ఎర్లీగానే, యాక్చువల్ పాసిబుల్ గానే సాల్వ్ చేయడం కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, సాల్వ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే అగ్రస్థానంలో బీజేపీ చెప్పిన మాట నడాలి, అగ్రస్థానంలో ఉన్న పార్టీ పార్టీ లాగా ఒక స్టాండర్డ్ పార్టీ నుంచి మీరున్న అంటే నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తే ఒక తేదీతో చెప్తేనే చెయ్యాలి, లేకపోతే ఆయన పెద్ద అయిన మాట వినకపోతే చేయడానికి లేదనే ఒకటి వింటున్నాం సార్. అది వాస్తవం అంటారా? అదంతా అవాస్తవం అండి. అదంతా ఇప్పుడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి ఉండడం కొన్ని పార్టీలకి, కొంతమంది వ్యక్తులకి ఇష్టం లేక ఇటువంటి అసమర్థన ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి ఏమీ లేవు. మా యొక్క కాన్స్టిట్యున్సీ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే ఉన్నాయో నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర పార్టీ యొక్క అధినాయకత్వం ఏం చెప్పిందో, జాతీయ పార్టీ ఏం చెప్పిందో దానికి అనుగుణంగా నడుచుకోవాలి కిందంతా కూడా. అలాగే మూడు పార్టీలు కూడా సమన్వయంతో ఉండి పార్టీ ఏం చెప్తే అది చేయడానికి కింద యొక్క కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగానే జరుగుతుంది. నర్సీపట్నం నియోజకవర్గంలో మీరు ప్రస్తుతానికి మనకి మున్సిపాలిటీ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ దగ్గరికి పడ్డాయి. సో ఓవరాల్ గా మున్సిపాలిటీలో ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో సర్పంచులు కలగా రెడీ అవుతారు, ఎంపీటీసీ సర్కిల్. అలాగే మున్సిపాలిటీలకు వచ్చేసరికి ఎంతమందిని సిద్ధంగా ఉంచారు కౌన్సిలర్ కి మనకి పోటీ చేయడానికి? నర్సీపట్నం మున్సిపాలిటీకి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ నుండి పూర్తి స్థాయిలో ఏ కౌన్సిల్లో ఏ వార్డులో ఇచ్చినా సరే, కౌన్సిల్ వార్డులో ఏ వార్డులో ఇచ్చినా సరే భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 27 వార్డులు కూడా ఒక పార్టీ ఎన్డీఏ కూటమి కూటమిలో ఉన్న కారణంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, జాతీయ నాయకత్వం కానీ ఇచ్చినటువంటి షేరింగ్ ఏదైతే ఉందో ఆ షేరింగ్ అనుగుణంగా మా అభ్యర్థుల్ని పోటీలో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత ఎలక్షన్లోనైనా సరే, వర్క్లోనైనా సరే, పనిలోనైనా సరే, దేంట్లోనైనా సరే ఒక పర్సంటేజ్ అంటూ ఒకటి నిర్ణయించడం ఇట్లాంటిది ఒక మాట నడుస్తుంటారు. ఏంటంటే నిన్న కాక మొన్న కొన్ని మండలాల్లో మార్కెటింగ్ కమిటీ యార్డు అది జనసేనకు ఇవ్వాలి,
ఇదేమో తెలుగుదేశం ఇవ్వాలి, ఇలా షేరింగ్ అంటే ఇది ఇలాగ ఉంది. ఇలాగ మనం నర్సీపట్నం మండలంలో మీ బీజేపీ తరపు నుంచి ఏమి ఇచ్చారు, ఏం చేశారు? కూటమిలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ, అదేవిధంగా మార్కెట్ యార్డ్ అని మీరు ప్రస్తావన చేశారు. మార్కెట్ యార్డు కొన్ని నామినేటెడ్ పోస్టులు రాష్ట్ర స్థాయిలో మొత్తం అంతా వాళ్ళు జాబితాను సిద్ధం చేయడం జరిగింది. ఆ విధంగానే రాష్ట్ర స్థాయిలో ఏ షేరింగ్ అయితే ఉందో ఆ షేరింగ్ ప్రకారమే మొత్తం భారతీయ జనతా పార్టీకి, జనసేనకి, టీడీపీకి ఆ షేరింగ్ ప్రకారమే కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ లో నామినేటెడ్ పోస్టులు అవ్వచ్చు, డిఫరెంట్ కార్పొరేషన్లు అవ్వచ్చు, ఆ కార్పొరేషన్ డైరెక్టర్లు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీల్లో కావచ్చు, డిసిబిబిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖ ఎండోమెంట్లో కావచ్చు, అన్నిటిలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మా జాతీయ నాయకత్వం యొక్క నిబంధనలకు అనుగుణంగా ఏ షేరింగ్ అయితే ఇచ్చారో ఆ షేరింగ్ ప్రకారం కూడా మీరు అన్నట్టు మార్కెట్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా కేటాయించడం జరిగింది. సో ప్రస్తుతానికి మీకు మన సీఎం రమేష్ ద్వారా మన నర్సీపట్నం మండలం పోరాడ నియోజకవర్గంలో మీరు చేసిన పనులు ఎంతవరకు, అంటే ఒక రోడ్డు వర్క్ కానీ లేకపోతే కలవట్టు కానీ ఇలాగా ఎంతవరకు మీరు ప్రజలకి కానీ పబ్లిక్ సంబంధించిన వర్క్లు ఎన్ని చేయగలరు? అనకాపల్లి పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ సభ్యులుగా సీఎం రమేష్ గారు గెలిచిన తర్వాత, అదే విధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో మన శాసనసభ్యులుగా ఈయనపత్రి గారు గెలిచిన తర్వాత అట్ ఏ టైం కొన్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా స్పీకర్ గారి దృష్టికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. మొదటగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఒక 2 నెలల కాలంలోనే నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్డు సమస్యల మీద ప్రతి పిన్ టు పిన్ పాయింట్, ప్రతి మండలంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ దీనమైన స్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా ఆర్ఎండ్బి రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి మనం పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారికి, అలాగే మన యొక్క శాసనసభ్యులు ప్రస్తుత స్పీకర్ ఈయనపత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా మా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధాన రాష్ట్ర కార్యక్రమం కూడా మేము ఆ యొక్క సమస్యలని చేరవేయడం జరిగింది. వాళ్ళు రాష్ట్రంలో మొత్తం 3 పార్టీలు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా కూర్చొని ఏకమయ్యి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రోడ్లు కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో ఎన్నికైన 2 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గోతులను కూడా పోర్చడం జరిగింది, పనులు చేశారు. ఇప్పుడు నేడు ఒక 1.5 ఏడాది కాలం జరిగింది. మళ్ళా రోడ్డు దుస్థితి మళ్ళా గుంతలమయ్యాయి. ప్రధానంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్డు సమస్యలు కావచ్చు, రోడ్లో ఉన్నటువంటి గుంతలు పోర్చడానికి కావచ్చు. మనకి ఉదాహరణ చూసుకుంటే నర్సీపట్నం టు తుని రోడ్డు ఉంది. నర్సీపట్నం తుని రోడ్డు ఎంత ఛిద్రవంతంగా ఉండే అంటే గత 5 సంవత్సరాల కాలంలో గోతులమయం. మనం చూసుకున్నటువంటి గన్నవరం, మెట్ట, సోమవరం, అలాగే మనం ప్రధానంగా నర్సీపట్నం మున్సిపాలిటీ కానుకొని ఈ బలిఘట్టం, తర్వాత కృష్ణాపురం, ఈ రోడ్లన్నీ కూడా పూర్తిగా గోతులమయంగా తయారయ్యేది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 నెలల కాలంలోనే గోతులు పోర్చడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ యథాస్థితికి అయితే అధికారంలో ఉండి కూడా మేము మళ్ళీ ప్రభుత్వానికి చేరవేయడం జరిగింది. ప్రభుత్వానికి చేరవేసిన తరువాత మన స్పీకర్ గారికి, అలాగే అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా చేయడం జరిగింది. కేవలం మనం వెలువెంచుకునే వెంటనే సుమారుగా 1 నెల కాలంలోనే ఆ యొక్క రోడ్లను పోర్చడానికి లేదా పునర్నిర్మాణం చేయడానికి సుమారుగా నర్సీపట్నం నుంచి తుని పోయే రోడ్డు 0 నుంచి 18 కిలోమీటర్ల వరకు సుమారుగా 7,20,00,000 రూపాయలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి కేటాయించడం జరిగింది. సార్, ఈ మధ్య మనకి ప్రస్తుతానికి నర్సీపట్నం నియోజకవర్గాన్ని పర్టికులర్గా మీరు బీజేపీ పార్టీ నుంచి ఒక సభ కానీ సపరేట్గా, అంటే ఒక జనసేన పార్టీ అనుకున్న అక్కడ కార్యక్రమం చేయడం, లేకపోతే ఏదో ఒక సపరేట్ మీటింగ్ అంటూ నడుస్తుంది. అట్లాగా బీజేపీ సపరేట్గా ఒక సభను కానీ మీటింగ్ కానీ చేసినట్టు కనపడట్లేదు. ఏంటంటారు ప్రాబ్లం? మీటింగులు, సభలు అనేది మేము అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం ఏ ఏడాదికి సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. ఆ సంస్థాగత నిర్మాణంలో
నియోజకవర్గంలో ఉన్న అన్ని కార్యకర్తలు నాయకులు కూడా నిమగ్నమై ఉన్నారు. నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో జాతీయ పార్టీ యొక్క సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామాన ప్రతి ఇంటి మీద ఉండాలి అనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఎన్నికైన వెంటనే ఇప్పుడే కూడా ఎడతెరిపి లేకుండా రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాల్లో కూడా సుమారుగా 2 సార్లు పర్యటన చేశారు. ఇప్పుడే కూడా పర్యటన చేస్తా ఉన్నారు. ప్రతి డిఫరెంట్ వర్గాల్లో, అంటే సమాజంలో అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ చొచ్చుకుపోయే విధంగా కార్యక్రమాలు రూపొందించారు. ఆ కార్యక్రమాల్లో కూడా మేము అంతా నిమగ్నమై ఉన్నాము. తదుపరి ఒక నెల 2 నెలల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా భారీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కూడా కార్యాచరణ రూపొందించారు. దానికి అనుగుణంగా మేము నడుచుకుంటూ వెళ్తాం. సో అలాగే మనకి ప్రస్తుతానికి ఏంటంటే ఒక నర్సీపట్నం నియోజకవర్గానికి ఓవరాల్ గా ఏంటంటే స్టేట్ లెవెల్లో ప్రతి పార్టీ కూడా సభ్యత్వాలు ఉన్నట్టు సేకరించి మాకు పోటీ సభ్యత్వాలు అనేది ఒక తీరేప వైఖరి చేశారు. అలాగే మీకు మన నియోజకవర్గంలో మీరు ఎన్ని సభ్యత్వాల వరకు అంటే ఇట్లాంటి మీ కార్యక్రమం ఏం చేసేస్తున్నారు? మాది వాళ్ళు అంటే డిఫరెంట్ పార్టీలతో మా యొక్క భారతీయ జనతా పార్టీని పోల్చుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మాది జాతీయ పార్టీ, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి పార్టీ, ప్రజాప్రతినిధి ఎన్నికైనటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. కాకపోతే ప్రాంతీయ పార్టీ అనేది కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, లేదా జనసేన కానీ ఒకే రాష్ట్రంలో ఉంటది. వాళ్ళు ఎక్కువగా సభ్యత్వాలు చేయడానికి వాళ్ళ యొక్క కార్యాచరణలో వాళ్ళు పెట్టుకుంటారు. భారతీయ జనతా పార్టీ అనేది పెద్ద మహా వృక్షం లాంటిది. ఆ వృక్షంలో అనేకమైనటువంటి సభ్యత్వాలు ఇప్పటికే సుమారుగా 10 కోట్ల పైన సభ్యత్వాలు కలిగి ఉన్న దేశంలో మన రాష్ట్రంలో సుమారుగా 1 కోటి సభ్యత్వాలు చేయాలనే ఆలోచన పెట్టారు. 1 కోటి సభ్యత్వాలు కూడా దాటి వెళ్ళింది. ఫైనల్ గా మీరు మన నర్సీపట్నం నియోజకవర్గంలో 4-5 మండలాల్లోని చాలా మంది ఇబ్బంది పడిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. హౌసింగ్ కానీ, లేకపోతే పెన్షన్స్ కానీ, ఇట్లాంటివి మీరు ఎంతమందికి సేవ చేశారు, ఏమేమి సేవ చేశారు చెప్పండి సార్. నర్సీపట్నం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే అర్హులుండి కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలని పొందలేదో వాళ్ళందరూ కూడా కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేకమైన పథకాలని మేము నేరుగా పార్టీలతో సంబంధం లేకుండా, కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వటానికి మేము ముందుకున్నాం. అలాగే ఎవరైతే అందలేదో వాళ్ళందరూ కూడా నేరుగా సచివాలయానికి కానీ, లేదా మా కార్యకర్తల ద్వారా కానీ, మా నాయకుల ద్వారా కూడా సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడానికి, మేము అర్హులైన ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా మేము కూడా నడుచుకుంటున్నాం. మన నర్సీపట్నాన్ని ఓవరాల్ గా నెక్స్ట్ డివైడ్ చేయడానికి, ఒక నియోజకవర్గాన్ని జిల్లాగా డివైడ్ చేయడానికి ఒక ఆలోచన అయితే అందరిలోనూ నానుతుంది. అది వాస్తవం కాదా, అవుతుందా అవుదా ఎవరైనా చెప్పలేము. అయితే ప్రస్తుతానికి మీకు అట్లాంటి వేలో ఆలోచించి ఇది చేద్దాము, తీసుకొద్దామనే ఆలోచన కానీ మీ మైండ్లో కానీ ఏమైనా ఉంది కలిగింది సార్? ఇది నియోజకవర్గం కాకుండా జిల్లాను చేయాలనే ఆలోచనతో మన పార్టీ ద్వారా ఏమైనా కలుగుతుందా? గత ప్రభుత్వంలో అడ్డుగోలుగా జిల్లాల్ని పునర్విభజించి కొత్త జిల్లాగా అనకాపల్లి జిల్లాగా ప్రకటించడం, ఆ యొక్క అనైతిక చర్యలకు వ్యతిరేకంగా మేము అప్పటి గవర్నమెంట్కే వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. నర్సీపట్నం కేంద్రంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే నర్సీపట్నం కేంద్రంగా పరిపాలన కొనసాగించారు. నేడు ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో కూడా మేము గత ప్రభుత్వంలోనే ఉద్యమాలు చేయడం జరిగింది. అనేక మంది అప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, సిఎస్ కానీ అందరికి కూడా మేము లేఖలు కూడా రాయడం జరిగింది. ప్రజల చేత కూడా మేము ఉత్తరాలు కూడా రాయించడం జరిగింది. నర్సీపట్నం కేంద్రంగా జిల్లాను చెయ్యండి అలాగని. దాంట్లో భాగంగానే మొన్నటువంటి జిల్లా పునర్విభజన మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు
జిల్లాల పునర్విభజనకి, జిల్లాల యొక్క రీకన్స్ట్రక్షన్ కి ఏవైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని పెట్టారో ఆ ఉపసంఘానికి కూడా మేము లెటర్లు రాయడం జరిగింది. అనేక మంది చేత మెయిల్ ద్వారా కానీ లేదా లేఖల ద్వారా కానీ మేము పెట్టడం జరిగింది. కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మన యొక్క అనకాపల్లిని ఒకే ఉమ్మడి విశాఖ జిల్లాని విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ ఏదైతే ఉందో గ్రేటర్ మున్సిపాలిటీలో ఒకే జిల్లా ఉండకూడదనే ఉద్దేశంతో మేము ప్రధానంగా దాని యొక్క సమస్యను చూపిస్తూ నర్సీపట్నం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా మా యొక్క పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారి ద్వారా, స్పీకర్ గారి ద్వారా కూడా మేము ఆ యొక్క లేఖల్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఏ మండలంలో బాగా బీజేపీ పార్టీ బలం ఎక్కువ ఉంది సార్? అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలోనే మన యొక్క ఉమ్మడి విశాఖ జిల్లాలో నర్సీపట్నం నియోజకవర్గంలోనే భారతీయ జనతా పార్టీ అనేది బలమైన కార్యకర్తల గణం కలిగి ఉన్నటువంటి పార్టీ. అన్ని మండలాల్లో కూడా అప్రాక్సిమేట్లీ గా సమానంగా ఉండొచ్చు, హెచ్చు తగ్గులు ఉండొచ్చు. అలాగని చెప్పి స్పెసిఫిక్ గా పలానా మండలంలో కార్యకర్తల గణం ఎక్కువ ఉందని చెప్పేసి మనం చెప్పలేము. ప్రతి మండలంలో కూడా కార్యకర్తల గణం ఎక్కువ ఉంది. మీరు రాజకీయంలోకి అడుగుపెట్టిన తర్వాత మీ ఎయిమ్ అసలు ఇంకా రానున్న రోజుల్లో ఈ పార్టీని డిపెండ్ అయ్యి లేకపోతే పార్టీ ద్వారా నేను ఇది చెయ్యాలి, నేను ఇది చేరాలని ఇంకా మీకు ఏమైనా ఇదేమో కానీ కోరిక కానీ ఏమైనా ఉంది సార్? చేయాలి అంటే రాజకీయాల్లో రావడం అంటేనే ఏదో ఒక ఉద్దేశంతోనే రాజకీయాల్లో రావడం జరుగుతుంటది. దాంట్లో భాగంగానే సమాజానికి సేవ చేయాలి, సమాజాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో అటువంటి యువతను కూడా తయారు చేయాలి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను కానీ అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా, సన్మార్గంలో సద్వినియోగం చేసుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది. అదే విధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికవ్వాలని ఒక కౌన్సిలర్ కావచ్చు, అలా ఏదో విధంగా మన యొక్క స్థానికంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సమాజంలో ప్రజాప్రతినిధి కావాలనే ఒక బలమైన సదృఢం కలిగి ఉన్నాను. ఆ విధంగానే ప్రజాప్రతినిధి ద్వారా కూడా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది. రాజకీయంకి వచ్చామంటే కొంతమంది ఏమనుకుంటారంటే అధికారం ఉంటే నేను ప్రజలకు సేవ చేస్తాను, దీని ద్వారా ఇది నేను చేయగలను, నేను ఇప్పుడు ఒక ఎంపీపీ ఉన్నాడు మండలం మొత్తం ఓవరాల్ గా, ఆయన కొన్ని ఫండ్స్ ఉంటాయి, ఇలాంటి కొన్ని ఏమితో ఉంటారు. ఆ వేలో మీరు ఏమైనా థింక్ చేసి ఇంకా నేను ఇది చెయ్యి ఉండిపోయింది, నేను ఎన్ని సంవత్సరాల వచ్చి ఉన్నాను కానీ ఇది పెండింగ్ లో ఉండిపోయింది, ఎట్లాంటి వే మీకు ఎప్పుడైనా సందర్భం వచ్చిందా? నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మన ప్రజాప్రతినిధి కాకపోయినా సరే మన యొక్క సమాజానికి ఒక మున్సిపాలిటీ ఏరియా ఉంది, మున్సిపాలిటీలో ఏ నిధులు వస్తాయి, ఏ విధంగా ఆ యొక్క నిధుల ద్వారా మన యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి పరచవచ్చు, ఏ నిధుల ద్వారా ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయొచ్చు అనేది కొద్దిగా విషయ పరిజ్ఞానం కలిగి ఆ యొక్క నిధులు ఏ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయా నిధుల్ని సన్మార్గంలో రప్పించి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అలాగని చెప్పి ప్రజాప్రతినిధి అయితేనే సేవ చేయొచ్చు లేదా ప్రజాప్రతినిధి కాకపోతే సేవ చేయలేమా అనే ఆపోహకు చాలా మంది ఉంటుంది. కొంతమంది రాజకీయాల్లో రావడం అంటే సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తారు. అటువంటి వారు మనకి అది సమాజమే గుర్తించాలి. సమాజంలో గుర్తించి సమాజం ఎవరైతే గుర్తించారో మంచోడా చెడ్డోడా అనేది సమాజం గుర్తించాలి. దాంట్లో భాగంగానే వాళ్ళు వచ్చేటువంటి ఫండ్స్ ఏ విధంగా యూటిలైజ్ అవుతున్నాయో మనం ప్రజాప్రతినిధి కాకపోయినా సరే ఆ ప్రజాప్రతినిధి ద్వారా ఖర్చు అవుతున్నటువంటి వాటిని కూడా గుర్తించే గురుతర బాధ్యత మన దగ్గర ఉంది. ప్రజాప్రతినిధి కాకపోయినా సరే ఆ యొక్క నిధుల్ని సన్మార్గం నడిపించే బాధ్యత కూడా ఒక సాధారణ పౌరుల మీద ఉంది. ప్రధాన బాధ్యత అది. ఆ యొక్క నిధులను కూడా మనం సన్మార్గం నడిపించే బాధ్యత కూడా చేయొచ్చు. మనకి బీజేపీ పార్టీలో ప్రస్తుతానికి మీకు నేను ఇది చేయలేకపోయానే, లేకపోతే నాది పార్టీలో ఉండి కూడా నేను వీళ్ళకి న్యాయం చేయలేకపోయినా ఇట్లాంటి సన్నివేశాలు ఏమైనా ఎదురై ఉంటాయి సార్ మీకు? ప్రస్తుతానికి అటువంటి సన్నివేశాలు ఎదురు కాలేదు. కొన్ని అంటే చిన్న చిన్న ఒదిగి ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు,
అటువంటి వాళ్ళకి ఇన్ టైంలో మనం కొన్ని చేయలేకపోయామనే కొద్దిగా బాధ కనిపిస్తుంది. అటువంటిది భగవంతుడి కరుణ లేదే మనం ఏం చేయలేం. అటువంటిది తప్ప పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా సాధ్యమైనంత వరకు మేము సాటిస్ఫైగానే అందరికీ సమస్యలు సాల్వ్ చేయడం. సార్ అంటే ప్రస్తుతానికి పబ్లిక్ లో ఒక ప్రాబ్లం అంటే నడుస్తుంది సార్. ఇప్పుడు మన పక్క రాష్ట్రాన్ని బట్టి ఇక్కడ కూడా మనకి ఆర్టీసీ బస్ ఒకటి ఫ్రీ ఇచ్చారు. దాని మీద ఏంటంటే ఫ్రీ కరెక్టే, అటు మన ఆటో వాళ్ళు ఇబ్బంది పడ్డారని వాళ్ళకి 15,000 ఇచ్చారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే స్టూడెంట్స్ మెయిన్ పాస్లో, అలాగే ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్ళే అధికారులు, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే జనాలు ఎక్కువగా రద్దీ ఉండడం వల్ల స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారని మనకి పబ్లిక్ లో నాలుగుతుంది సార్. అది అంటే ఒక వేలో ఆలోచిస్తే ఇంకొకటి ఎలాగ ఎఫెక్ట్ ఉంటుందని మన ఆటోలకి క్లియర్ చేశారు. సో మరి ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ చూసినా ముందు వీళ్ళందరూ ఎక్కేస్తే విద్యార్థులు ఆ టైంకి వెళ్ళడానికి కాలేజీకి మెయిన్ ఇంపార్టెంట్ టైంకి వెళ్ళడానికి వెళ్ళే ఇబ్బంది పడుతున్నారని విషయం వచ్చింది సార్. మీ వరకు వచ్చిందా? వస్తే ఏం చేస్తారు? ఇటువంటి విద్యార్థులకి బస్సులు రవాణా విషయంలో అనేది అయితే ఫస్ట్ నుంచి కూడా సమస్య. అది ఒక మహిళలకి ఉచిత శ్రీశక్తి కింద ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేశారనేది చేసిన తర్వాత వచ్చింది కాదు. అది విద్యార్థులకు అనేది ఎప్పుడు కూడా ఆ బస్సులు ప్రయాణంలో ఎక్కువ బస్సులు చాలీచాలనగా ఉన్న కొరత అయితే ఉంది. అది రాష్ట్రంలో అది సాధ్యమైనంత వరకు మీరు చెప్పినట్టు కరెక్టే. కానీ ఇది మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చినటువంటి సమస్య అయితే కాదు. త్వరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అవన్నీ తెలుసుకుంటుంది. ఎక్కువ వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు బస్సుల్ని పెంచే విధంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రవాణా శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా సన్నిహితం చేస్తున్నారు. కొన్ని చేశారు కూడా, కొత్తగా బస్సుల్ని పర్చేజ్ చేయడం, కొన్ని సిటీల్లో కూడా పాపులేషన్ తగ్గట్టు బస్సుల్ని రిలీజ్ చేయడం కూడా జరుగుతూ ఉంది కూడా. సో మరి మీ పార్టీ ద్వారా అంటే కొన్ని సూచనలు కానీ సీఎం రమేష్ గారికి ఎప్పుడైనా మనకి ఇలా ఉంది, ఈ సమస్య ఎలా ఉందని ఎప్పుడు చర్చించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి? మనకి పార్లమెంటు సభ్యులుగా భారతీయ జనతా పార్టీ నుండి సీఎం రమేష్ గారికి అభ్యర్థాన్ని ఖరారు చేసిన తర్వాత, ఆయన గెలిపిన తర్వాత కూడా సీఎం రమేష్ గారి ముందు మన నియోజకవర్గం నుంచి కొన్ని సమస్యలు, ప్రధానంగా యువత నిరుద్యోగంతో సతమతమవుతున్నారు. నియోజకవర్గంలో కనీసం పరిశ్రమలు లేవు, ఎటువంటి సర్వీస్ సెక్టర్ కావచ్చు, లేదంటే ఏ పరిశ్రమలు కూడా లేవు. నిరుద్యోగంతో యువత సతమతం అవుతున్నారు ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ విధంగానే ఆయన కూడా త్వరితగతిన నేను ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒక్క సంవత్సరం కాలంలోనే మన అనకాపల్లి పార్లమెంట్కి 3 లక్షల కోట్లు పరిశ్రమలకి నిమిత్తం పెట్టుబడులు పెట్టడానికి 3 లక్షల కోట్లు ఏ పార్లమెంట్ సభ్యులు కూడా కృషి చేయలేనటువంటి పరిస్థితి. ఒక రమేష్ గారికి ఆ యొక్క ఘనత. దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి సాధించారు. దాంట్లో భాగంగానే మన నర్సీపట్నం నియోజకవర్గం కూడా ఎంఎస్ఎంఈ పార్కు శాంక్షన్ అవడం జరిగింది. గత 4 రోజుల క్రితమే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ విభాగం కూడా భూమిని కేటాయించడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపల్లి మండలంలో సుమారుగా 450 ఎకరాలు చిల్లరే మన యొక్క పరిశ్రమల కోసం, ఎంఎస్ఎంఈల కోసం స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఈ విషయంలో అయితే మాత్రం చాలా వరకు మేము యువతకి సాధ్యమైనంత వరకు నర్సీపట్నం నియోజకవర్గంలో ఉపాధి కల్పించే విధంగా మార్గాలు సుముఖం అవుతున్నాయని చెప్పేసి మేము చాలా సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ముందు కూడా యువతకి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇంకా కృషి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మేము కూడా వారధులుగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే సార్. సార్ మీరు మీ టైం అంతా హెచ్చించి మాతో పాటు మీ విషయాలను మాతో షేర్ చేసుకున్నారు. అలాగే నెక్స్ట్ రానున్న రోజుల్లో మంచి ఉన్నత స్థాయి చదవాలని మీరు, అలాగే మంచి మన్నను పొందాలని కోరుకుంటూ మా ఛానల్ తరఫు నుంచి సార్ మీకు ధన్యవాదాలు. నమస్తే. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ.